హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి గుమ్మిత. ఇదైతే నేను చాలా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వీడియో అండి. ఇది వచ్చేసి నా శ్రీమంతం వ్లాగ్ అనమాట. ఇప్పటి నుంచో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికైతే కుదిరింది. సో అవన్నీ కూడా నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు నా శ్రీమంతం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానని అయితే మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. చూడండి, ఇది మార్చ్ 8వ తేదీన 2024 అండి. అంటే మనకు మాతృ దినోత్సవం అని అంటారు కదా, అదే రోజు నేను అమ్మతనాన్ని అయితే పొందుతున్నానండి. ఈ శ్రీమంతం ద్వారా ఎంతో మంది ఆడపడుచుల ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేశానండి. ఎక్కడ కూడా నాకు నీరసంగా అనిపించలేదు. 9th మంత్ పడ్డాక నాకు 1 వీక్ అనుకుంటాను శ్రీమంతం జరిగింది. నాకు నార్మల్గా డెలివరీ డేట్ వచ్చేసి April 9th అయితే ఇచ్చేసారండి. ఇది March 8th అయితే జరిగింది. కరెక్ట్గా పడ్డ రోజే జరిగిందనమాట. అంటే మేము లేట్గా పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఏ టైంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి మేము 9th పడ్డ రోజే అయితే మనకు మంచి రోజు ఉంది కదా అని చెప్పేసి పెట్టుకున్నాము. అదే కాకుండా March 8వ తేదీ మనకు శివరాత్రి ఫెస్టివల్ కూడా అయితే ఉందండి. సో అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మేము ఈ రోజైతే ఇది పెట్టుకున్నాము. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారండి. మా ఆయనే కొంచెం సిగ్గుపడుతున్నాడు ఫొటోస్ దిగాలంటే. ఫోటోగ్రాఫర్ వీళ్ళు పోజులు చెప్తూ ఉంటారు కదా, తను మాత్రం సిగ్గుపడుతున్నాడు. నేను మాత్రం ఇది మనకు లైఫ్లో 1-2 సార్లు జరిగేది, అన్ని మెమరీస్గా మనం ఉంచుకోవాలి అని చెప్పేసి నేనైతే బాగా యాక్టివ్గానే ఉన్నాను. సో ఇక్కడ మొత్తం కూడా స్వీట్లు, హాట్, మొత్తం కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టున్నారండి. శ్రీమంతానికి అయితే రెడీ చేసేసారు. కాకపోతే మొదటిసారిగా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అంటే మా తల్లిదండ్రులు వచ్చి పూజించాలన్నమాట ఫస్ట్. అదైతే అమ్మ వాళ్ళు కొంచెం లేట్ చేశారు. ఎందుకంటే 9:30 పొద్దున 9:30కి అయితే మంచి ముహూర్తం ఉన్నదండి. 9:30 దాటిందంటే దుర్ముహూర్తం అని చెప్పారు. కానీ వీళ్ళు నెల్లూరు నుంచి పొద్దుటూరుకి రావాలి అని అంటే కొంచెం టైం పట్టింది. సో కరెక్ట్గా ఆ టైంకి అయితే వచ్చారు. నేను ఇంకా రాలేదేంటి అని చెప్పి చూస్తూ ఉన్నాను. అదే టైంకి పెదమ్మ వరుస అవుతారు కదండి, అంటే అమ్మ వాళ్ళ సైడు వరుస అవుతారు కదా, వాళ్ళ చేత అయితే నాకు ఇట్లాగా తాంబూలం అది ఇప్పించేశారు. అప్పటికి అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు. సో వచ్చిన తర్వాత వాళ్ళైతే కార్యక్రమాన్ని ఇచ్చేసి నాకు ఒడి నింపేసి ఇట్లా బట్టలు అయితే పెడుతున్నారండి. సో ఇక్కడ మన 2 చీరలు అయితే మార్చుకోవాలి. ఫస్ట్ చీర వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సెకండ్ చీర అమ్మ వాళ్ళు పెడతారు. సో ఒక్క చీర మనకు పెట్టకూడదు కాబట్టి 2 చీరలు అయితే పెడతారండి పుట్టింటి నుంచి. సో అందరూ కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారనమాట. మా సైడ్ బంధువులు కానివ్వండి, మా హస్బెండ్ సైడ్ బంధువులు కానివ్వండి, అందరూ కూడా చాలా మంది అయితే వచ్చేసారు. అందరూ కూడా అందరి ఆశీర్వాదం అయితే నేను పొందాను. అక్కడితో ఫస్ట్ సారీ మీద అమ్మ వాళ్ళు పూజించడం అయితే అయ్యిందండి. నేను వెళ్ళి సారీ అయితే చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాను. సో అప్పుడు అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు అని చెప్పేసి అవన్నీ కూడా ఇట్లాగా ప్లేట్లో పెట్టయితే తీసుకొని వస్తున్నారు చూడండి. సో అదొక సంప్రదాయం లాగా అనమాట. మనకు 2వ సారీ మీదనే మనకు ఫంక్షన్ అంతా జరగాలి. ఇక్కడ నేను ఒట్టి చేతులతో వస్తున్నానండి. ఎందుకు అనంటే మనకు బ్యాంగిల్స్ ఇక్కడ వేస్తారు కదా, సో నేను ఓన్లీ 1-2 గాజులు మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా తీసేసాను. ఎందుకు అంటే ఆల్రెడీ మన చేతికి ఉండి మళ్ళీ వాళ్ళు వేస్తారు కదా, వేసినప్పుడు ఇంకా హెవీ అవ్వకోకుండా నేను 1-2 గాజులతో మాత్రమే వస్తున్నానండి. మొత్తం కూడా డెకరేషన్ సింపుల్ డెకరేషన్ గా ఉంది. ఇది వచ్చేసి మేము శ్రీనిధి ఫంక్షన్ హాల్ అండి, ప్రొద్దుటూరులో SS మాల్ ఎదురుగా ఉంటుందన్నమాట. సో చిన్న ఫంక్షన్ హాలే, మనకు 150-200 మెంబర్స్ వరకు అయితే సరిపోతూ ఉంటుంది. సో మేము డెకరేషన్ కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే మాకు వెళ్ళి చూసే అంత టైం లేదనమాట. సో అప్పుడు 9th మంత్ కదా, సో బయట జర్నీస్ ఎందుకు అని చెప్పేసి మేము వెళ్ళలేదు. సో డెకరేషన్ వాళ్ళు ఏదో ఒకటి చేసేయండి అని చెప్పి అయితే చెప్పాము. సో పర్లేదు, మనకు తక్కువ బడ్జెట్లో ఫంక్షన్ హాల్ కూడా తీసుకున్నాము. తక్కువ బడ్జెట్లో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే వేసేసారు. పర్లేదు, బాగానే వచ్చేసింది. సో ఇట్లా ఇంకా అందరూ వరుసగా వచ్చి మనకు తాంబూలం ఇచ్చి స్వీట్ పెట్టి బ్యాంగిల్స్ వేసి అట్లాగైతే చేస్తున్నారు. సో ఫస్ట్ అమ్మ నాన్న చేస్తారు, తర్వాత అత్త మామ, ఇంకా తర్వాత వచ్చేసి మన బంధువులందరూ కూడా వచ్చి చేస్తారనమాట. మా హస్బెండ్ బంధువుల ఆశీర్వాదంతో పాటు మనకు ఖచ్చితంగా మనకు ఆ హస్బెండ్ యొక్క ఆశీర్వాదం అయితే ఉండాలండి. ఎందుకంటే శ్రీమంతం అనేది మనం చేసుకుంటున్నాం. సో ఇద్దరము కూడా తల్లిదండ్రులు అవ్వబోతున్నాం కాబట్టి తనకు కూడా చాలా ఆనందము. సో బ్యాంగిల్స్ ఎక్కట్లేదండి నాకు, ఎందుకంటే 9th మంత్ వచ్చేసింది. మనకు చేతులు కాళ్ళు అంతా వాటర్ పట్టేస్తాయి కదా. నార్మల్గా నాకు 2-6 సైజ్ అయితే సరిపోతుందండి. ఈ టైంలో మాత్రం బ్యాంగిల్స్ అసలు వేయడానికి చాలా కష్టపడినారు. అందుకని నేను అమ్మ వాళ్ళకి 2-8 సైజ్ అయితే తీసుకురమ్మని చెప్పాను.
సో వాళ్ళు 2.8 తెచ్చారు. అవి మాత్రమే నాకు పట్టాయండి. 2.6 మాత్రం అస్సలు పట్టలేదు. సో ఇంకా ఏం చేస్తాము, తెచ్చినవి అట్లా వెనక్కి పంపించలేము కదా, అలాగైతే ఉంచేసుకున్నాము. సో ఇక్కడ కామెడీ ఏంటంటే, నేను ఇట్లాగా ఆల్రెడీ అయిపోయిన తర్వాత బ్లెస్సింగ్ తీసుకోవడానికి వంగొచ్చా అని చెప్పేసి అంటున్నాను. మా ఆయన వద్దమ్మ అలాగే ఉండు సుందరి అని అంటున్నాడు. అదే అనమాట ఇక్కడ కామెడీ. అందరూ కూడా వచ్చేసి నన్నైతే మంచిగా ఆశీర్వదించారండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను.